శాంతితుల్యం తపో నాస్తి. శాంతితుల్యం తపో నాస్తి. న సంతోషత్ పరాం సుఖం. శాంతితుల్యం తపో నాస్తి. న సంతోష పరం సుఖం. ప్రేమస్వరూపులారా, embodiments of love. మానవులకు శాంతికి మించిన తపస్సు మరొకటి లేదు. For mankind, there is no higher penance other than peace. తపస్సు తపస్సు తపస్సు. తపస్సు అనగా ఏమిటి? We speak of penance. What's meant by that? భయంకరమైన అరణ్యంలో ప్రవేశించి ఆకులనుములు తిని నిద్రాహారములు మాని స్మరించటము తపస్సు కాదు. It's not penance if you get into a thick forest and partaking the leaves and the tubers over there. నిజమైన తపస్సు శాంతియే తపస్సు. The true penance is peace. శాంతి అనగా ఏమిటి? What is meant by peace? దుష్ట భావములు మానవుని యందు ఉండినంత వరకు ఇది దుఃఖమునకు హేతువవుతుంది. So long there are wicked thoughts in man, he will be miserable. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు. దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు. సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్ప రహితుడే శాంతి పొందు. సకల సంకల్ప రహితుడే శాంతి పొందు. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులరా. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. Because of wicked thoughts, one would be in misery. Because of the thoughts of truth, one will be pious. The one who transcends the realm of thought and the mind, he will remain in peace. What else is to be conveyed to this assembly of noble people? ఈనాటి మానవుడు తృష్ణ చేతనే దుఃఖమునకు గురి అవుతున్నాడు. వాంఛలే మానవుని దుఃఖములో ముంచుతున్నవి. Man is sad and is in misery because of desires. ఈ యొక్క వాంఛలకు కూడా ఒక పరిమితం ఉన్నది. Even desires should be under certain limits. ఈ వాంఛలు సర్వ కర్మలు కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడు ఇట్టి వాంఛలే వాంఛారహితంగా మారుతాయి. When once all actions are dedicated to God, the very desire will transcend the realm of thought. కనుక మానవుడు సంకల్పరహితుడైనప్పుడే శాంతిని పొందగలడు. Therefore, when man goes beyond the desire, he will be in peace. కనుకనే శాంతి తుల్యం తపో నాస్తి.
శాంతముల కంటే తపస్సు మరొకటి లేదు. Therefore, there is no other penance other than peace. న సంతోష పరం సుఖం. సంతోషముల కంటే మరొకటి సుఖము లేదు ఈ జగత్తులో. There is no other comfort other than happiness in this world. కనుక సంతోషం కావాలనుకున్నప్పుడు శాంతిని పొందాలి. In order to be happy, one must be in peace. ఈ సృష్టి యందు మనకు కనిపించేటువంటి అనేకత్వమైనటువంటి యొక్క రూపనామములు ఏకత్వము యొక్క ప్రతిబింబములే. In this apparent physical world, the multiplicity, the variety of names and forms we find are the very reflection of the unity. ఈ అనేకత్వం అనేటువంటిది ఏకత్వము యొక్క అభివ్యక్తమే. It is the unity that manifests into diversity. ఈ ఏకత్వము భిన్నత్వము రెండు కాదు. Unity and diversity are not separate too. ఒక్క వస్తువు యొక్క రెండు ముఖములే. They are two phases of the same object. ఈ ప్రపంచమంతయు కూడాను దైవ స్వరూపమే. The whole universe is divine. సమస్త సృష్టికి మూలకారకుడు భగవంతుడే. God is the creator of this universe. ఈ సృష్టి యందు తాను ఒక నటునిగా ప్రకటిస్తున్నాడు. He conducts himself as an actor in this universe. ఇందులో నాయకుడు యాక్టరు రెండు ఒక్కడే. Here, the director and actor are one and the same. తానే అనేక స్వరూపములు ధరించి ఒక్కొక్క స్వరూపములో ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రబోధన సలుపుతూ వస్తుంటాడు. He plays different roles and teaches. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క రూపములే. All forms are divine. నిన్ను తెగడినా నిన్ను పొగడినా కేవలము పరులని మరి భావించరాదు. You may be extolled or you may be blamed, but you should not consider in a different way. నిన్ను పొగడునది తెగడునది దైవమే. It's very God who praises you or blames you. ఒక రూపంలో నిన్ను పొగడుతుంటాడు, మరొక రూపంలో నిన్ను తెగడుతుంటాడు. In one form, he praises you, extols you. In another form, he condemns you. ఒక రూపంలో నిన్ను మెచ్చుకుంటాడు, మరొక రూపంలో నిన్ను గిచ్చుకుంటాడు. In one form, he praises. In another form, he criticizes. కేవలం రూపనామమును చూచి మనం భ్రమించి పరులు నన్ను నిందిస్తున్నారని వర్ణిస్తున్నారని సుఖదుఖములతో కాలం గడుపుతున్నాడు మానవుడు. Man spends time being deluded by praise and blame by others. కానీ వర్ణించున్నది భగవంతుడే, నిందించున్నది భగవంతుడే. The one who extols, the one who blames is God himself. ఇట్టి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి ఏకత్వం మనము తెలుసుకోవడానికి వీలవుతుంది. Then once we understand this truth, we can realize the principle of unity in humanity. రూపనామములు వేరు కావచ్చు, The name and form may differ, కానీ భావ ప్రవర్తనలు వేరు కావచ్చును. the feelings and behavior may also vary, ఆకార వికారములు వేరు కావచ్చును. the thoughts and the counter thoughts may also may be different. కానీ అన్నింటికి నీ మొరగు భగవంతుడనేటువంటి వాడున్నాడు. For all, there is God behind. తాను మొరుగునుగా ఉండి కేవలము ఒక వ్యక్తులుగా నటిస్తూ తాను ఈ జగత్తును నడిపిస్తూ ఉంటున్నాడు. God in a hidden form acts through individuals and runs this world. పాత్రధారి సూత్రధారి రెండు కూడాను భగవంతుడే. God is the actor and the director. కేవలం పాత్రధారిగా నీకు గోచరిస్తున్నాడే కానీ సూత్రధారిగా నీకు గోచరించటం లేదు. You see him as an actor but not as the director. సూత్రధారియే లేక పాత్రధారి ఏమాత్రం కూడాను తన యొక్క నటనను చక్కగా ప్రకటించలేడు.
Without the director, the actor cannot act well. అనేకత్వమునకంతా కూడాను ఏకత్వమే మూలాధారము. For all the diversity, it is the unity which is the basis. ఈ ఏకత్వం అనేది లేకపోతే అనేకత్వం అనేది మనకు గోచరించదు. Without this unity, you don't find the diversity. కానీ కొందరు మూర్ఖులు జగత్తును చూస్తున్నారు, జగత్తే సత్యమని భ్రమిస్తున్నారు. కానీ ఈ జగత్తునకు బింబం అనేటువంటిది ఒకటి వెనుక ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. Fools are deluded by this universe and they consider it as truth, but they don't realize the main cause. వెనుక ఉండినటువంటి బింబం యొక్క ప్రతిబింబములే ఈ జగత్తు యొక్క ఆకారములు. Therefore, the object and the reflection speak of this relationship. ప్రతిబింబములకు బింబం లేక ప్రతిబింబం మనం చూడలేము. There cannot be the reflection without the object. లేక ప్రతిబింబం ఉన్నదా, దీనికి బింబముల ఆధారంగా వెనుక ఉన్నది. It only means there must necessarily be an object for the reflection. బింబ ప్రతిబింబంలో రెండు కూడాను అన్యోన్యాశ్రయములు, అవినాభావ సంబంధములు. Object and reflection are interdependent. దీనిని పురస్కరించుకునియే మమ వ్యాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరూ నా అంశమే అని భగవంతుడు చెప్తూ వచ్చాడు. Therefore God declared that we are all the sparks of the divine. కనుక మనకు గోచరించేటువంటి ఈ ప్రపంచం నందు ప్రతి ఆకారం కూడాను, ప్రతి స్వరూపం కూడాను, ప్రతి పదార్థం కూడాను భగవంతుని యొక్క జీవస్వరూపములే. Therefore, all in this apparent world, all the form and the material is absolutely divine. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక ఒకడు నాకు విరోధి అని, ఒకడు నాకు మిత్రుడని, మరొకడు శత్రుడని, ఈ విధంగా మనము అనేక విధమైనటువంటి కోపతాపములతో కాలమును వ్యర్థము గావించుకుంటున్నాము. We don't understand this truth. We consider some as friends, we consider some as enemies, and we are subjected to the frustration and anger. ఇట్టి ఏకత్వము పరాత్మ భావంతోనే మనకు లభ్యమవుతుంది, కానీ దేహాత్మ భావంతో మనకు లభ్యం కాదు. This principle of unity can be recognized only through spiritual pursuit, not by the physical way. ఈనాటి మానవుడు క్షణము కూడాను దేహాత్మ భావం చేతనే తన కాలమును, తన కాయమును, తన కర్మను కేవలం వ్యర్థం చేసుకుంటున్నాడు. Man today is wasting his body and the time and all action with the body feeling. పరమాత్మ భావం అనేటువంటిది విస్మరిస్తున్నాడు. He is forgetting the divine thought. కనుకనే దుఃఖములకు, కష్టములకు, నష్టములకు, తాను విచారములకు గురి అవుతున్నాడు. Therefore he is subjected to all pain, misery, sorrow, loss and defeat. ఇట్టి దైవత్వాన్ని మనం గుర్తించవలనన్నా, ఇట్టి దివ్యత్వాన్ని మనం అనుభవించవలనన్నా, ఇది లోక సంబంధమైనటువంటి యొక్క వ్యాపారముల చేత మనం తెలుసుకోలేము. In order to know this divinity and to experience, you cannot follow the worldly way. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is the very embodiment of ప్రేమయే love. తాను. God is love. తానే ప్రేమ. Love is God. కనుకనే తన ప్రేమను సర్వుల యందు కూడాను ప్రతిబింబింపచేసేదానికి నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క హృదయాన్ని అనుగ్రహించాడు. The divine love is reflected in pure, unsullied hearts which are gifted by God. భగవంతుడు తన ప్రేమను ఏ విధంగా సర్వులకు పంచిపెడుతున్నాడో, ఎవరికి సర్వులకు కూడాను నిరూపిస్తూ ఉన్నాడో, ఆ విధంగా ప్రతి మానవుడు కూడాను తన ప్రేమను కూడాను సర్వులకు పంచాలి. Just as God shares and distributes His divine love and demonstrates to the world, man also must share. We should share this love with everybody. అప్పుడే నీకు ఈ ఏకాత్మ భావం అర్థమవుతుంది. Then only we will know the principle of unity. ఇట్టి పరమాత్మను మనము తెలుసుకునేవాళ్ళంటే, in order to know God, మనము ధనముతో కొనటకు వీలు కాదు. it's not possible to buy with money. లేక యుక్తితో కానీ, కుయుక్తులతో కానీ, శక్తితో కానీ, పదవులతో కానీ, విద్యతో కానీ, మరొక దీన్ని మనం పొందలేము. Nor can you acquire divinity through your knacks and with your physical strength, the education. నీ తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యములు కేవలము ప్రాకృతమైనటువంటివే కానీ పరతత్వమునకు ఏమాత్రం కూడాను సంబంధించినవి కాదు. Your intelligence, the power and capacities, they are just physical, nothing to do with the spiritual aspect. ప్రకాశించేటువంటి చంద్రుని చూడవలనన్నా ఏ టార్చ్ లైటో, ఏ పెట్రోమాక్స్ లైటో, ఏ అరికన్ ల్యాంటను
తీసుకుని పోయి చూడటానికి వీలు కాదు. To see the shining moonlight, it is not possible to carry with you the Petromax light or hurricane ఆ lamp. చంద్రుని యొక్క ప్రకాశం ద్వారానే చంద్రుని చూడవలసి వస్తుంది. It's only the moonlight that will help you to see the moon. అదే విధముగానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని మనం చూడవలనన్నా ప్రేమ చేతనే చూడటానికి వీలవుతుంది, కానీ మరొక దీనితో మార్గం ఏమాత్రం కూడా మనకు సాధ్యం కాదు. Therefore, in order to see God, who is love, you can see him through love only. ప్రేమ ఒక దిక్సూచిక యంత్రం వంటిది. This love is compass. ఈ దిక్సూచిక యంత్రం ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది. This compass you may keep anywhere, it is directed towards north always. అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ ఎట్టి పరిస్థితులు ఎందైనప్పటికీ ఈ ప్రేమ పరమాత్మని వైపునే చూడాలి, పరమాత్మని వైపునే తిరగాలి. Likewise, the love in mankind should always be directed towards God at all moments of ఇది time. ప్రకృతి వైపున తిరిగేటువంటి స్వభావం దీనికి సరి అయినది కాదు. To turn worldward is not proper. కనుక ప్రతి మానవుని యొక్క ప్రేమ తత్వం కూడాను భగవంతుని వైపున మరల్చాలి. Therefore, the love of every man should be directed towards God. ఇట్టి భగవత్ స్వరూపమైనటువంటి యొక్క దివ్య స్వరూపములు సర్వుల యందు కూడాను ప్రకాశిస్తూనే ఉంటున్నది. The divinity is shining in everyone. నేను వేరు దైవం వేరు అనేటువంటి యొక్క భేదభావమును దూరం చెప్పాలి. We should not have any differences that you and God are different and separate. ఆ రూపంలో ఉండినటువంటిది కూడాను నీ రూపంలో ఉండినటువంటి దైవమే. God present in that form is present verily in you. రూపములు వేరు కావచ్చును, The forms may be different. నామములు వేరు కావచ్చును, Names may vary. పరిస్థితుల యొక్క ప్రభావం వేరు కావచ్చును, The circumstances and కానీ effects may be different. పరతత్వం మాత్రం ఒక్కటే. But the spiritual principle is one and the same. భక్తి, యోగము, జ్ఞానము అని అనేక విధమైనటువంటి మార్గములు బోధిస్తుంటారు. People teach various spiritual pursuits like devotion, yoga and wisdom. భక్తి అనగా కేవలము సుతిరే రాగతాళములతో భజన చేయటం భక్తి మాత్రమే కాదు. The path of devotion, bhakti, doesn't mean singing the glory of God in all యోగం rhythm and అనగా tune. కేవలం ఒక మూల కూర్చొని ముక్కు మూసుకొని ఇది చేయటం మాత్రమే కాదు. Yoga doesn't mean sitting there in one posture. జ్ఞానం అనగా అనేక గ్రంథములను పరిచయం చేయించుకొని గ్రంథ పఠనం చేతనే జ్ఞానమును పొందినామని భ్రమించటము ఇది నిజమైన జ్ఞానము కాదు. It's not true wisdom if you have the familiarity with the textual knowledge. ప్రేమకు పరిస్థితుల యొక్క ప్రభావం ఏకత్వం కావాలి. In fact, it's only connection between love to love which is the true sign. ఇది అన్నీ కూడాను భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే. These are all gifts of God. నీకంటే భగవంతుడు ప్రత్యేకంగా వేరు లేడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట నీవు నమ్మాలి. You must have full faith that God is not separate from you. ఇవన్నీ ఎందుకోసం మనకు అందించాడు? Why are these things given to us? ఒక చిన్న ఉదాహరణము. A small example. నీవు నిద్రించే నిమిత్తమై చక్కని పడకను అమర్చుకున్నావు. In order to sleep, you made your bed ready. సీలింగ్ ఫ్యాన్ బాగా తిరుగుతూ ఉంటుండాలి. The ceiling fan is revolving at a high ఎయిర్ speed. కండిషన్ చక్కగా పనిచేస్తుండాలి. The air conditioner is working in perfect డెన్ల order. బెడ్ డెన్ల పిల్లో కూడా చక్కగా అన్ని విధాలు అనుకూలంగా ఉన్నాయి. The Dunlop bed and Dunlop pillow are very convenient. కానీ నిద్ర మాత్రము లేదు. Yet you don't sleep. నిద్రను కల్పించినటువంటి ఈ ఫ్యాను మనకెందుకు? నిద్రను కల్పించినటువంటి ఈ ఎయిర్ కండిషన్ మనకెందుకు? నిద్రను కల్పించినటువంటి ఈ బెడ్లు మనకెందుకు? నిద్రను కల్పించినటువంటి ఈ దిండు మనకెందుకు? When you cannot sleep, what for is the fan? What for is the air conditioner? What for is this Dunlop bed and pillow? అదే విధంగానే జగత్తులో సమస్త పదార్థములు కూడాను దైవ ప్రేమను అనుభవించే నిమిత్తమే నీకు అందించినటువంటి వాడు. All the material in this world is given to instill the principle of love in mankind. నీ మతి, నీ స్థితి, నీ గతి, నీ సంపత్తి. ఈ స్థితి, గతి, మతి, సంపత్తి ఇవన్నీ కూడాను కేవలము దైవ ప్రేమను అనుభవించే నిమిత్తమై అందించిన వరప్రసాదములు. Mati the mind, the sthiti the position, gati the destiny, the sampati the wealth is only to know thyself. ఇట్టి ప్రేమతత్వాన్ని అందించినటువంటి మన స్థితి మన ఎందుకు? If we don't experience love, what for? ఎందుకు మనకి ఈ గతి?
Why this position? ఎందుకు మనకి ఈ సంపత్తి? What for is this wealth? ఎందుకు ఈ మతి? Why this mind then? ఉన్మత్తి కావటం చాలా ఉత్తమం. It's better to be intoxicated rather. కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ మతి, స్థితి, గతి, సంపత్తి ఇవన్నీ కూడాను భగవంతుని పొందే నిమిత్తమై అందించినటువంటి ప్రసాదములుగానే భావించాలి. So every person should consider the mind, the wealth, the position and the destiny. They are all the gifts of God. ప్రపంచమున అనుభవించవలసినటువంటి ఎన్నో ఉన్నవని మీరు భ్రమిస్తున్నారు. You are in the deluded feeling that there are many things that you have got to enjoy. ఇది కేవలము ఒట్టి భ్రమ మాత్రమే. It's only illusion. నీ తత్వాన్ని నీవు గుర్తించడమే నీవు ముఖ్యంగా అనుభవించవలసినటువంటిది ప్రధానమైన లక్ష్యము. Your main aim should be to know your own self and experience. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే. God is not present in a foreign land. He dwells in your body. దేవుడనగా వేరు పరదేశమును లేడు, తాను చేయు పనుల తగిలియుండు. God is not present in a foreign country. All the actions, consequences are attached to your ప్రతి own పని action. ఎందుకును ఈ ప్రతిధ్వని కానీ, ప్రతి బింబము కానీ, ప్రతి యాక్షన్ కానీ దైవం యొక్క సంకల్పాలే. The reaction, reflection, and sound they depend on the will of God. ఈ సత్యాన్ని మొట్టమొదట మానవుడు విశ్వసించాలి. Man should have full faith in these things కానీ first. దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు అన్నింటినీ విశ్వసిస్తున్నాడు, Unfortunately, man has faith in all కానీ today, దైవాన్ని విశ్వసించటం లేదు. but he has no faith in God. ఏ బజార్లో పోయేటువంటి బికారి ఏ సాముద్రికం చూసి చెప్పినప్పటికీ దాన్ని మనం విశ్వసిస్తున్నాము. We have got full faith on just an astrologer who sits on the wayside. ఏ పంచాంగ బ్రాహ్మణుడు ఏ విధమైనటువంటి యొక్క దీనిని చెప్పినప్పటికీ దాన్ని మనం విశ్వసిస్తున్నాము. We have full faith in the pandit or the scholar who speaks of this almanac. క్యాలెండర్ లో చూసి ఈనాడు గురువారము అని చదివి తద్వారా మనం ఈనాడు గురువారము అని విశ్వసించి గురువారం వ్రతం చేస్తున్నాము. Basing on the reading of the calendar, we have full faith that కానీ today ఈ is గురువారం Thursday. అనేటువంటిది నీకెట్ట తెలిసింది? How do you know that today is నీకు ఏ Thursday? అనుభూతిలో నీకు చిక్కింది? What experience you have? క్యాలెండర్ చూసి నువ్వు చెప్పుతున్నావు. Basing on the calendar, you said. ఒక సిద్ధాంత రాసినటువంటి క్యాలెండర్ చూసి నీవు ఈనాడు గురువారం అని చెప్తున్నావు. Because the calendar is written by a scholar, you believe ఈ that. సిద్ధాంత చెప్పిన మాటలను నీవు సిద్ధంగా విని విశ్వసిస్తున్నావే కానీ తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని పవిత్రమైన వేదములు బోధించినటువంటి దానిని నీ విశ్వసించలేకపోతున్నావు. You have got full faith on the scholar Siddhanti. You are ready, Siddham, to believe all that. But you don't believe the Vedic declaration that thou art, that you are divine. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మాత్రం విశ్వసించలేకపోతున్నావు. But we are not able to believe that you are God. నీది కాని ఆస్తిపాస్తులంతా నావి నావని నీవు విశ్వసిస్తున్నావు. In fact, you claim all the property which doesn't belong to you. ఇవి ఎంతకాలం ఉండేటువంటివి? How long they ఇవి last? ఎవరివి? To whom they నీవు belong? వచ్చేప్పుడు తెచ్చావా? Have you brought them at the time of birth? No. వచ్చినప్పుడు ఇంత బట్ట అయినా చుట్టుకొని రాడు, పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు. You don't bring even a piece of cloth at the time of birth, nor ఏది give నీది? your address as you die. ఈ నాది నాది అనుకోవటమే ఒక పెద్ద అజ్ఞానం. It's the biggest sign of ignorance to claim everything to yourself. అంతా నీది. Everything is divine. ఒకానొక సమయంలో At one time, సమస్త రామదాసు, Samartha Ramadas, తుకారాము, Tukaram, మీరా మీరా, వీరంతా సమకాలికులుగా ఉండినప్పుడు when they were all contemporaries, భగవంతుణ్ణి ఏ విధంగా పొందాలి అని అనేక విధమైనటువంటి మార్గాలు వెతుకుతూ వచ్చారు. they followed and investigated various paths and pursuits to experience the divinity. తుకారాం చెప్పాడు, Tukaram said, స్వామి, నేను జపములు చేస్తుంటే ఈ కోతి ఈ యొక్క మనసు ఎక్కడెక్కడో పరిగెత్తుంది. Swami, as I meditate, my mind, which is a monkey, goes on running hither and జపములు thither. చేయలేను, I can't do any japa. ధ్యానం సలుపలేను, I can't meditate. యోగం వహించలేను, I can't observe yoga. గ్రంథములు నేను చదవలేను, I haven't read books. జ్ఞానం పొందలేను. I can't acquire కానీ wisdom. ఈ సరుకు నా దగ్గర లేదు. I don't have this stuff. కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర శాశ్వతంగా ఉంటుండాలి. But one thing is with me permanent. ప్రేమ ఒక్కటి మాత్రమే ఉంటుండాలి. Love, only thing I have. ఈ పవిత్రమైన ప్రేమ చేతనే నిన్ను నేను కట్టబడతాను, కానీ మరొక దీంతో నేను నిన్ను కట్టలేను. I can bind you, rope you with this rope of love, nothing else.
కనుకనే ప్రేమకే నీవు వశుడవుతావు. You submit yourself to love. జ్ఞానం అంటే ఏమిటో తెలియని వారంతా కూడాను అనేక విధములుగా గ్రంథపరిచయంగా బోధిస్తుంటారు. Those who do not know what wisdom is, they consider reading sacred ఈ texts. ధ్యానము, యోగము, జపము, తపము ఇవన్నీ కూడాను మనస్సు యొక్క ఆధారంతో సలిపేటువంటివి. All the spiritual practices like penance and meditation, they are all based on the మనసే ఒక mind. పిచ్చి కోతి. Mind is a mad దాంతో monkey. సలిపేటువంటి సాధనలంతా కూడాను పిచ్చివిగాక మంచివి అవుతాయా? All spiritual paths based on the mind are mad. మనసును ప్రక్కకు నెట్టి Brushing aside the mind, హృదయాన్ని విశ్వసించి having full faith on the heart, ఆ హృదయం పైన ఉండినటువంటి యొక్క ఆనందమును నీవు అభివృద్ధి గావించుకోవాలి. develop the bliss which you develop thereafter. కనుక భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడు? Where is God? నీ హృదయవాసి. He dwells in your heart. ద్రౌపది నిండు సభలో తనకు అనేక విధమైనటువంటి కష్టములు జరుగుతున్న సమయం లోపల ఏ ద్వారకవాస అన్నది. Draupadi in an open court when she was ఏ బృందావన humiliated, విహారి అన్నాడు. she prayed to God as the one who మధురాపుర goes సంచారి around అన్నది. Madhura, Vrindavana. ఎన్నెన్ని విధములుగానో వర్ణించింది. She prayed in various ways, కానీ భగవంతుడు కృష్ణుడు కనిపించలేదు. but she couldn't find Krishna. అలసిపోయింది. She was tired. చాలా నిశ్శక్తితో నీవు కూలిపోతుండేటువంటి పరిస్థితి యందు హృదయవాసి అని నిశ్శక్తిగా పలికింది. When she was losing the energy, then she prayed to God, describing him as the indweller in her heart. Immediately God appeared. స్వామి, ఇంతవరకు నిన్ను ఎన్నో విధములుగా నేను ప్రార్థించాను, వర్ణించాను, కానీ నాకు కనిపించలేదు. కట్టగడపటికి హృదయవాసి అనేటప్పటికీ నీవు కనిపించావు. దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి అన్నది. Then she said, Swami, I prayed you. I prayed in various ways intensely, but you have not manifested. When I said Hridayavasi, indwell in your heart, you manifested immediately. What is the secret behind it? భక్తుడి యొక్క పలుకులే నన్ను దూరము చేస్తున్నాయి. He said it's only utterances of the devotee that keeps me at a భక్తుడి యొక్క distance. పలుకులే నన్ను సమీపానికి తెస్తున్నాయి. Only the words of the devotee that bring me closer to him. ద్వారకవాసి అంటే నేను ద్వారకు పోయి రావాలి. నీ మాటను సత్యానికి రూపంగా నేను నిరూపించాలి. When you call Dwarakavasi, I have to come via Dwaraka. ద్వారకవాసి అన్నప్పుడు నీ మాటకు నేను విలువనివ్వాలి కదా. I should attach some value to your word. కనుక నేను ద్వారకు పోయి వస్తున్నాను, కావాలి ఆలస్యం అవుతుండాలి. Therefore, as I come via Dwaraka, it led to delay. బృందావన సంచారి అంటున్నావు, నేను తిరిగి బృందావనానికి పోయి రావాలి. When you say Vrindavana Sanchari, I must go there and return. మధురాపుర విహారి అంటున్నావు, You say Madhurapuri నేను Vihari. మధురకు పోయి తిరిగి రావాలి. Therefore, I must go to అక్కడ పోయి Madhura. రావడానికి నాకేం హెలికాప్టర్స్ ఉన్నాయా, ప్లేన్స్ ఉన్నావా, ఏమిటున్నవి? లేవు. To go over there, to have helicopter కాబట్టి or ఆలస్యం aeroplane. అవుతుండాలి. So have that. హృదయవాసి అన్నావు, నేను దగ్గరనే ఉన్నాను, వచ్చాను. When once you say Hridayavasi, indwell in your నీ heart. I am there. హృదయవాసి అయిన నన్ను ద్వారకవాసి అని ద్వారక పంపుతున్నావు కనుక నీ దోషమే కానీ నా దోషం కాదు. When I am right there in your heart, you call me Dwaraka, therefore I have to go there. మధురాపుర విహారి అన్నావు, నన్ను మధురకు పంపుతున్నావు, నేను మధురకు పోలేదు. By calling me a Madhurapura Vihari, I must go there. In fact, I am not మధుర there. నీ హృదయమే. Your heart is Madhura. కనుక ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను Every human heart, భగవంతుని యొక్క ప్రధాన మూలస్థానమే. it is the main place of the divinity. అట్టి God. మూలస్థానమునందు ఉండినటువంటి భగవంతుణ్ణి అనేక విధములుగా మనము గుర్తించుకొనలేక అతన్ని దూరముగా పంపి తిరిగి మనం ప్రార్థన చేత సమీపానికి తెప్పించుకుంటున్నాం. Human heart is the main central place of God, but we are driving him out. కాన మొట్టమొదటి దైవత్వం అనేటువంటిది ఏమిటో ఒక్క తూరి గుర్తించాలి. Therefore, we have to recognize what divinity is. ప్రతి వ్యక్తి యందు ఉండినటువంటి యొక్క చైతన్యమే దైవత్వము. It is the awareness present in every individual. చేతనాశక్తియే దైవత్వము. It is that awareness, ఈ integrated చేతనాశక్తి awareness. లేనటువంటి వ్యక్తి ఈ జగత్తులో కానరాడు. There is no person, individual without this awareness. కాన ప్రతి మానవుడు కూడా చైతన్యంతో చేతనాశక్తితో కూడినటువంటి వాడే. Therefore, every person has got this constant integrated awareness. కనుక దైవమును వేదములు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. Therefore, the Veda describes God as this awareness. ప్రజ్ఞానం అనగా చేతనాశక్తియే. Prajnana means this ఇది awareness. మార్పు చెందేటువంటిది కాదు, It is changeless. కూర్పు చెందేటువంటిది కాదు, It doesn't modify. రాలిపోయేటువంటిది కాదు, Nor does it fade కూలిపోయేటువంటిది కాదు, Nor does it fall. కాలిపోయేటువంటిది కాదు, Nor would it drop down. వాడిపోయేటువంటిది కాదు. It doesn't vanish.
ఎప్పుడు కూడా నువ్వు మారనటువంటిది. It is changeless all the time. నిరంతరం కూడా నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా ఉండేటువంటిది. It remains pure and unsullied and selfless. దీనిని వేదములంతా కూడాను ఈ ప్రేమతత్వాన్ని ఆత్మ ఆత్మ అని పిలుస్తూ వచ్చింది. Veda calls this principle of love as Atma, the ఈ spirit. ఆత్మాన్వేషణ నిమిత్తమై అనేక మంది ఋషులు అనేక మార్గములో వెతికి వెతికి అలసిపోయి కట్టగడపటికి దీనిని నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదని విసర్జిస్తూ పోయారు. In ancient times, the noble souls were in search of this Atma, the spirit, and then they adopted the principle of negation. వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు. వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. తమస్సు అనేటువంటి దాని తర్వాత భగవంతుడు అనేవాడు కనిపిస్తాడు. You find God beyond the darkness. ఈ ఆత్మతత్వము తమస్సుతో కూడినటువంటిది కాదు. The principle of Atma has got nothing to do with this తమస్సు అనగా darkness. మొద్దుగా ముండుబారినటువంటిది కాదు. Tamas is not simply the dullness. లేక సాత్వికము అనుకుంటే ఇది సాత్వికం కూడా కాదు. It's not sattvic or piousness either. ఇది రాజసికం అనుకుంటే రాజసికం కూడా కాదు. Nor is it rajasic or ఇందులో emotional. ఉద్రేకము ఉత్సాహము ఏమాత్రము లేదు. There is no agitation or impulse రాక there. పోకలు లేనటువంటి యొక్క దివ్య తత్వమే ఈ యొక్క ఆత్మ యొక్క తత్వము. The principle of Atma has neither exit nor entrance. అది నిరంతరము ఆనందమయమైనటువంటి తత్వము. It remains bliss all అట్టి over all the ఆనందము time. తని యందే ఉంటున్నది. That constant bliss is within you. అట్టి సత్యము నీ యందే ఉంటున్నది. That eternal truth is in you. ఎక్కడనో నీవు సత్యాన్వేషణ చెరిపినక్కర్లేదు. You don't need to search for truth ఏకం elsewhere. సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే. Truth is one, only one that exists. రెండవ సత్యము లేనే లేదు. There is no second. అలాంటి సత్యము నీవే. You are the truth. నీవే సత్యము. You are truth. అట్టి దివ్యమైన భావాన్ని మనము గట్టిగా విశ్వసించి నీవు అనుభూతిలో పెట్టినప్పుడే సర్వస్వరూపం నీకు గోచరింపబడుతుంది. You should have full faith in such a truth and experience the divinity thereby. కానీ దేహాత్మ భావమును విశ్వసించి పరమాత్మ తత్వాన్ని విస్మరించి నీవు ఆత్మ అన్వేషణ చేస్తే నీకు ఏ విధంగా గోచరం అవుతుంది? On the other hand, if you do with all body attachment still think of God, what is it that you get ప్రేమ ultimately? స్వరూపులారా, Embodiments of love. దీనిని వర్ణించటం అనేటువంటి విషయం అనేటువంటిది నోటిని కట్టి పెట్టండి, Shut your mouth. హృదయాన్ని తెరవండి. Open your heart. కానీ ఈనాటి మానవుడు హృదయాన్ని మూసిపెడుతున్నాడు, నోరును తెరుచుకుంటున్నాడు. Man today what he is doing is he opens his mouth and closes his heart. కనుకనే ఏమరెడ్డి మల్లమ్మ చెప్పింది, జగదగల మిగియగల ముగ్గెగల నమ్మగల పాతాళదింద తత్త నమ్మ శ్రీచర నమకట పాద భిన్నాభిలోకేశ ముజ ప్రాంత విగంతానా భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమలింగవి ఎంత గొప్పగా వర్ణించింది. నీవు ఎలాంటి వాడు? నీలింగ నైదిరే శృంగార. ఓ భగవంతుడా, నీలింగ నైదిలే శృంగార. కొలం లోపల తామర పుష్పమే శృంగారము. For a lake, it is the lotus that adds to the beauty. ఊరింగే ఆగరవ శృంగార. గ్రామమునకు ఇండ్లే శృంగారము. Only the residences that ఇండ్లే add to the beauty of లేకపోతే village. గ్రామమునకు శృంగారమే లేదు. Without homes, there's no beauty in any village. గగనకు చంద్రమని శృంగార. ఆకాశమునకు చంద్రుడే శృంగారము. For the sky, it's the moon that's the decoration. సముద్రక తెరియే శృంగార. ఈ సముద్రమునకు తరంగములే శృంగారము. For the ocean, waves are the beauty. వ్యక్తికి గుణమే శృంగారం. For the individual, there's the character that is the beauty. కనుక ఆ గుణము ఎలాంటి గుణము? What sort of character? దానిని నడత అని చెప్తూ వచ్చారు. That's what we call దానిని నీతి అని చెప్తూ వచ్చారు. That's what we call it morality. మన నిత్య జీవితంలో నడిచేటువంటి యొక్క ప్రవర్తనలు పవిత్రమైనవిగా ఉండాలి. Our daily behavior should be sacred. ఇట్టి పవిత్రనే చరిత్రము అని పిలుస్తూ వచ్చారు. That sacred pavitra becomes charitra, the history. అలాంటి చరిత్ర పూర్వులుగా మీరు తయారు కావాలి. You should create history. ఎప్పుడు ఈ చరిత్రకు మీరు పరిపూర్ణులవుతారు? When do you attain that state? దైవము తానే దైవము, తనయందే దైవము అని నీవు విశ్వసించాలి. You should have full faith that you are God, that God is in you. ఇది నా దేహము అని చెప్పుకో, తప్పులేదు.
You can say that this is my body, no mistake. కానీ దేహమే నేను అని మాత్రం చెప్పకూడదు. But don't identify yourself with the అక్కడే ఈ body. దోషములంతా ప్రవేశిస్తున్నాయి. There lies the mistake. దేహమే నేను అనుకోవటం చేతనే దోషానికి గురి అవుతున్నాయి. It's the body identification that నా దేహం అని చెప్పు. is a mistake. అది నీకు పర్వాలేదు, దాంట్లో దోషములు ఏమాత్రము కలగవు. In fact, body belongs to you. There's no mistake in ఇది నా claiming. బట్ట, This is my పారవేయచ్చు. cloth. You can just throw it out. కానీ నేనే బట్టనంటే నేను ఎట్ట పారవేయటానికి వీలవుతుంది. But if you identify with the cloth, how can you give it up? కనుక దేహాభిమానమును క్రమక్రమేణ కూడాను తగ్గించుకుంటూ రావాలి. Therefore, we have to reduce the body feeling. ఆత్మాభిమానం దినదినాన్ని అభివృద్ధి పొందాలి. We have to develop attachment to the spirit, Atma. అప్పుడే నీ యొక్క జీవిత తత్వము ఒక్క క్షణములో గోచరమవుతుంది. Then you will know the life principle in a moment of time. అది మన భావములు ఎట్ట ఉంటారో దానికి తగినట్టుగా ఉంటాయి. That all depends upon our own thoughts. అన్నమాచార్యులు చెప్పారు. Annamacharya said, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఓ మానవుడా, ఎంత మాత్రమున ఎవడు తలచిన అంత మాత్రమే నీవు. నిన్ను ఏ విధంగా తలుచుకుంటున్నావో ఆ విధంగా మారిపోతున్నావు నీవు. Oh God, you appear, you manifest as per the estimate of దైవం the thought అనుకుంటే of God. దైవంగా మారుతున్నాడు. If you take him as divine, he దయ్యం becomes అనుకుంటే దయ్యంగా మారుతున్నాడు. God. If you take him as Daya or devil, నేను then you దీనుడు find him అనుకుంటే like that. దీనుడిగా మారుతున్నాడు. దేవుడు అనుకుంటే దేవుడిగా If మారుతున్నాడు. you consume him as God, you will find him there. కాబట్టి నీ తలంపులలో ఉంటుంది కానీ మంచి చెడ్డలు దైవంలో ఏమాత్రం కూడా దోషములు లేవు. So good and bad lie in your thoughts, nothing to do with the divinity. కాన మొట్టమొదట మన సంకల్పములు పరిశుద్ధమైన సంకల్పములుగా ఉండాలి, Therefore- పవిత్రమైన సంకల్పములుగా ఉంటుండాలి. Therefore our thoughts must be pure and sacred. ఈ పవిత్రము పరిశుద్ధము ఒక్క ప్రేమ యందు మాత్రమే మనకు ప్రాప్తిస్తుంది. That sanctity and purity, you'll find it only in ఈ divinity. ప్రేమకు మించినటువంటి మరొక శక్తి ఇంకొకటి లేదు. There's no power higher than ఈ love. జగత్తులో ఎక్కడ చూసినప్పటికీ సమత్వాన్ని చూపించేది ప్రేమ ఒక్కటే. It's only the love that proves ఈ this ప్రేమ unity. పదునైన కత్తి వంటిది. It is very sharp knife. దీనికి తన పర అనేటువంటి భేదం ఏమాత్రము లేవు. It has no differences, considerations like mine and thine. అందరి ఎందుకు సమత్వంగా ఉండినటువంటిది. It is present equally in everybody. అందరికీ దైవం ఒక్కడే. God is one to everyone. కానీ ప్రతిబింబములు విరువిధంగా కనిపిస్తున్నాయి. But reflections are many. సూర్యుడు ఉదయించినప్పుడు చెట్టు పైన పడతాడు దాని వెలుగు. As sun rises, you find his light on the top of a tree. కానీ ఆ చెట్టు క్రింద చూసినప్పుడు కొంతవరకు నీడ, కొంతవరకు వెలుగు, కొంతవరకు నీడ, కొంతవరకు వెలుగు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాది. But beneath the tree, you find the light and the shadow being present side by side. Sun is one. ఈ చెట్టు కొమ్మలు వివిధ విధంగా ఉండటం చేతనే ఒక దగ్గర నీడ, ఒక దగ్గర వెలుగు కనిపిస్తుంది. Because of the branches all over, you find the shade at ఈ one place వెలుగు and నీడలంతా light. కూడా చెట్టు యొక్క ప్రభావంలే కానీ నీడనే కానీ చంద్రుని యొక్క దోషం కాదు, It's సూర్యుని all- యొక్క దోషం కాదు. It's all because of the tree and the branches, nothing to do with the ఒకే sunlight. సూర్యుడే Sun is one, కానీ భిన్న భిన్న రూపంలో కనిపిస్తున్నాడు. but we find different అదే forms. విధంగానే ఒకే భగవంతుడే God is one. వారి వారి హృదయ ప్రమాణమును పురస్కరించుకొని వారికి ఆయా రూపంలో దర్శింపజేస్తున్నాడు. Basing on their thought, he finds him. దైవమునకు అనేక రూపములు ఉన్నాయని భావిస్తున్నారు. We consider that God has many forms. నిజమే, Yes, అన్ని రూపములు భగవంతునివి. all forms are his. ఒక్క రూపమునకు మరొక రూపమునకు ఏమాత్రము సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. It appears as though there's no connection between one form and another. సముద్రంలోని తరంగములు వివిధమైనటువంటి రూపంలో వెళుతుంటాయి. Waves proceed in quick succession in తరంగములు different వివిధ forms. రూపాల్లో కనిపిస్తున్నాయి కానీ Waves సముద్రం ఒక్కటే. are of different forms, the water is one. కనుక తరంగముల యొక్క మార్పును బట్టి సముద్రం వేరుగా భావించరాదు. Because of the difference in the wave, you cannot consider సచ్చిదానంద water different స్వరూపమైనటువంటి from it. దైవత్వం నుండి మానవత్వం అనేటువంటి తరంగములు అనేకంగా రూపొందుతున్నాయి. Out of the divinity which is an ocean, you find the humanity rising ప్రతి like a మానవుడు wave. కూడాను సచ్చిదానందంలోని తరంగమే. In fact, every human being is the wave of the Satchidananda ocean. కనుక ఆ సచ్చిదానందంలో ఉండినటువంటి యొక్క గుణములే ఈ మానవుని యందు కూడా ఉంటున్నాయి. So man has the same attributes of that Satchidananda, the divinity. కనుక ఆ రెండు ఒక్కటే, రెండు కాదు. Both are in fact one, not two. ఆ సత్యాన్ని మనము హృదయపూర్వకంగా విశ్వసించాలి. We have to
develop strong faith in that ఒకతూరి మనకు wholeheartedly. కోపం ఉద్రేకంగా వస్తుంది. Sometimes we are angry. ఒక నిమిషం లోపల అసూయ మనలో కలుగుతుంది. Sometimes we feel jealous. ద్వేషం వస్తుంది. We develop hatred. ఇవన్నీ కూడాను మనలో ఆవిర్భవించేటువంటి గుణభేదములే కానీ దైవం యొక్క మార్పులు కాదు. These are all our own qualities, nothing to do with the divinity. ఇది మనస్సు యొక్క ప్రభావములే. These are the effects of the mind. కనుకని నీ మనస్సును ఏమాత్రము ఆధారం చేసుకోవద్దు. Never follow the mind, ఈ మనసు అన్నిని ఆడిస్తుంది. because it makes everything dance to its మనస్సును tune. మరచి హృదయాన్ని నీవు దృష్టి అందించుకోవాలి. Forget the mind, follow your heart. మనసు అంటే ఏమిటి? What is mind? మన కల్పనే. It's only our creation. మనసుకు ప్రత్యేక రూపం లేదు. It has no separate form. ఏ రూపం తలంపు సంకల్పంలో మనలో కలుగుతుందో ఆ స్వరూపాన్ని పొందుతుంది. As is the thought, so is its form. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. A small example. మృత్యువు మనకు దుఃఖంను అందిస్తుందని భావిస్తున్నాం. We feel this, the death that puts us to misery. ఇది చాలా అజ్ఞానం. It's ignorance. మృత్యు వల్ల మనకు దుఃఖం ప్రాప్తించటం లేదు. You will never feel sad because of death. ఆ యొక్క మృత్యు అయినటువంటి ఒక దేహం యొక్క అభిమానమే మనం దుఃఖానికి మూల కారణం. It is the attachment of the body. Because he died, you ఈ suffer. మరణించిన వ్యక్తి నావాడు అనేటువంటి అభిమానమే నీ దుఃఖానికి కారణము. It is the attachment of the dead one that makes ఒకే you feel బజార్ sad. లోపల ఒక ఇంటిలో మృత్యు జరుగుతుంది, మరొక ఇంటిలో కళ్యాణం జరుగుతుంటది. Along the same street, a wedding takes place at one residence, while there's death at another house. ఆ కళ్యాణ గృహంలో అందరూ కళకళలాడుతున్నారు, కిలకిల నవ్వుతున్నారు. As the wedding takes place over there, people are extremely కానీ మృత్యు happy. జరిగినటువంటి గృహం లోపల అందరూ ఏడుస్తున్నారు. At another place where there's death, people నిజంగా are మృత్యువే grieving. ఈ దుఃఖములకు మూల కారణం అనుకుంటే బజార్ అందరూ కూడా ఏడ్చవలసింది వచ్చింది కదా. In fact, if death is the cause for misery, everybody should cry. కాదు. No. ఆ మృత్యు ప్రాప్తించినటువంటి దేహము నావాడు అనుకోవటం చేతనే నీకు దుఃఖం కారణమైంది. It's because of the dead one, the relationship. కనుక People cry. దేహాభిమానములే ఈ దుఃఖమునకు ఆనందమునకు మూల కారణాలు. Therefore, it's the body attachment that is responsible for the pain and కనుక pleasure. క్రమక్రమేణా ఈ దేహము భగవంతుని మందిరము అని మనం భావించుకోవాలి. Gradually, we should develop the feeling that the body దానికి is the తగినటువంటి temple of పోషణ God. చేసినంతా కూడా చక్కగా చూసుకో. We should also investigate దాన్ని appropriately. అలక్ష్యం చేయవద్దు. We should never neglect it. అనారోగ్యానికి గురి కావద్దు. And you should never fall sick. భిక్షాన్నం దేహరక్షాత్తం వస్త్రం శీత నివారణం. నీవు వస్త్రాన్ని ధరించవలసిందే. You should put on clothes. ఆరోగ్యానికి అన్నం తినవలసిందే. In order to be healthy, you should ఇవన్నీ నీ eat. నిత్య జీవితంలో కర్తవ్యములుగా నీవు భావించాలి. That's your regular duty. కానీ But ఈ దేహం నేను ధరించినటువంటి యొక్క ఉపాధి అని భావించాలి. the body is the vesture that you have put on to ఈ yourself. భగవంతుని యొక్క నివాసము అని విశ్వసించాలి. You should consider it as a temple. where దేహో God resides. దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. Body is the temple, indweller is ఇది divine. నూతనమైనటువంటి యొక్క దేహము. It's a new body. ఇది మందిరము. It's a temple. ఇందులో సనాతనుడైన భగవంతుడు నివసిస్తున్నాడు. There is present ancient divinity over there. కనుకనే ఇందులో నివసించేటువంటి వాడు సనాతనుడు. The indweller is ancient. ఈ దేహమా నూతనమైనటువంటిది. Body is new. కనుకనే నూతనమైన దేహాన్ని భరించుతున్నావు కానీ సనాతనుడైన దైవాన్ని విశ్వసించటం లేదు. You go by this body that is new, but you forget that eternal divinity. కాన ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దేహాన్ని అలక్ష్యం చేయకూడదు. Never neglect the body. దేహం పైన అమితంగా ప్రేమను పెంచుకోకూడదు. Don't have too much of attachment to the body. నీ ప్రేమనంతా కూడా నువ్వు దేహి అయిన పరమాత్మని పైన పెట్టుకో. Direct all your love towards God. దేహము పంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఈ దేహియ దేవదేవుడు మదింగమనింపగ ఆత్మరూపుడై. This body has got all senses. It's bound to die at one time or other. But the indweller is eternal and permanent. This indweller has neither birth nor death, neither attachment or liberation. He is eternal and immortal. ఈ దేహం కూడాను ఎలాంటిది? పవిత్రమైనది కాదు. The body is not sacred. దేహి లోపల ఉండినంత వరకు ఇది పవిత్రమే. So long there is indweller, it is sacred. దేహి ఈ దేహాన్ని వదిలిపోతే The moment indweller leaves this body, మలినపు కొంప, it is the one that's dirty. మలినపు కొంప, It's dirty.
రోగముల బ్రగ్గెడు సేవక గంప completely diseased. జాత సంచలనము పొందుతుంప It perinates like భవసాగర మీదగలేని కంప it cannot cross across this అమ్ముల ocean of life. పదలంబు మనమెప్పుదలంప It's full of bones. నేను చలమని నమ్మబోకు Never think that this body is permanent. Oh mind, never feel this is permanent. హరిపాదమును ఆశ్రయించవే. Surrender to the lotus feet of God. నీవు హరిపాదమును ఆశ్రయించాలి. You surrender yourself to God. అది నీ ప్రధాన కర్తవ్యము. That's your main duty. ఈ జగత్తులో ఉన్న సమస్త పదార్థములను కూడా నీవు వినియోగించుకో. Make use of all this material ఇవన్నీ world. కూడా ఆ యొక్క ప్రేమకు పెంపొందింపజేసేటువంటి యొక్క సోపానములుగానే నీవు భావించుకో. Consider them that are the different stages and the steps to grow in love. అంతేకాని ఇది దుఃఖము, ఇది సుఖము, ఇది పాపము, ఇది పుణ్యము, వీడు ద్వేషి, వీడు మిత్రుడు, ఈ భేదములకు అవకాశం ఇవ్వద్దు. Never give a scope and observe differences. So and so is the friend, the other is enemy. This is నీ pain ఎదుటి and వ్యక్తి నిన్ను pleasure. దూషిస్తున్నాడంటే ఆ రూపంలో భగవంతుడు నన్ను ఈ విధంగా దూషిస్తున్నాడు. If anyone criticizes you, think that is God. ఆ who is రూపము ఈ criticizing. రూపము రెండు కూడాను అస్థిరములేవి. In fact, that body and this body are ఆ temporary. రూపంలో ఉన్నది ఈ రూపంలో ఉన్నది రెండు స్థిరములే. In fact, that indweller, that body, this ఇట్టి body is one and ఆత్మభావాన్ని same. మనం పెంచుకుంటూ పోవాలి. We should develop this feeling of this అప్పుడే spirit. మనకు శాంతి. అందువల్లనే శాంతి తుల్యం తపోనాస్తి. Then only you will attain this peace and ఇదే remain మనం peaceful. చేయవలసిన తపస్సు. This is the penance that we should undertake. అంతేగాని ఆహార పానీయంలో మానివేసి కేవలం ఒక ఒంటికాలపై నిల్చొని బాధలు పట్టడం కాదు తపస్సు. Penance doesn't not mean forsaking food and drink and standing on one leg. దేహమును చక్కగా పోషించుకో. Protect your body well. దేహములకు శక్తిని పెంచుకో. Develop the energy in the కానీ strength. ఈ దేహ శక్తిని అంతా కూడా దైవానికి అర్పితం చేయాలి. But make use of all this energy for God. అది నీ కర్తవ్యము. That's your responsibility. ఈ కర్తవ్యాన్ని విస్మరించి We forget. ఈనాటి మానవుడు కర్మలో మునిగి జన్మను వ్యర్థం చేసుకుంటున్నాడు. Man forgets his duty and responsibility and is wasting his time. ఇది చేతులు, These are hands. ఇవి చెవులు, These are ears. ఇవి కన్నులు, The eyes. ఇది నోరు, The mouth. ఇది కాళ్ళు, The legs. ఇవన్నీ దేహానికి అంగములే. They are all the limbs of this body. అయితే దేహానికి ఇవన్నీ అంగములైనప్పుడు దేహం దేనికి అంగము? And then if they are the limbs of this body, and then what will happen to this body? దేహము సమాజానికి అంగము. This body is the limb of the society. సమాజము దేనికి అంగము? And this society మానవత్వానికి అంగము. is the limb of the vast humanity. మానవత్వం దేనికి అంగము? This humanity ప్రకృతికి అంగము. is the limb of the ప్రకృతి nature. దేనికి అంగము? This nature పరమాత్మకు అంగము. is the limb of the divine God. కనుక ప్రకృతి అంతా కూడా పరమాత్మకు అంగమే. Therefore the entire nature is the limb of the మన ఈ యొక్క divine. ఇవన్నీ కూడా దేహానికి ఎట్ట అంగములైనాయో ప్రకృతి అంతా పరమాత్మకు అంగములే. Just as we have limbs, everything is a limb of God. ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇది శుద్ధ అద్వైతం. When once we know, recognize this principle of oneness, non-dualism, this is Shuddhadvaita, ఈ pure principle విధమైనటువంటి of శుద్ధాత్మ non-dualism. భావాన్ని నీవు గుర్తించి Recognize this truth, పరమాత్మ తత్వాన్ని నీవు తెలుసుకొని you know the divinity, పరమానందాన్ని పొందేటువంటి మార్గాన్ని నీవు వెతికి you search to attain that supreme state of bliss నిత్యానందుడవై నీవు జీవించు. and lead the life fruitfully. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.